వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. రాజధాని అమరావతి మీద అయితే ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధాని గ్రీన్ సిటీగా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించినప్పుడు కూడా అదే విషయం చెప్పారు. ప్రపంచంలోనే అత్యాధునికంగా నిర్మించబడుతున్న నగరం అమరావతి నగరం అని 1,00,000 కోట్ల రూపాయలతో అమరావతి నగర నిర్మాణం అయితే ప్రారంభమైంది. 36 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. కొత్తగా నిర్మించే ఈ నగరంలో 75% గ్రీనరీ ఉండే విధంగా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ కూడా సలహా ఇచ్చారని చెప్తున్నారు. గతంలోనే అమరావతి రాజధానిని గ్రీన్ సిటీగా డెవలప్ చేసేందుకు సిఆర్డీఏ ప్రణాళికలకు సిద్ధమైంది. అమరావతి రాజధానిలోని ఉద్దండరాయణలో 25 ఎకరాల అతి భారీ నర్సరీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సిఆర్డీఏ అధికారులకి సిబ్బందికి అక్కడ శిక్షణ ఇవ్వడంతో పాటు అమరావతి రాజధానిలో ఉపాధి ఎవరైతే కోరుకుంటున్నారో శ్రామికులు వారందరికీ ఉపాధి కల్పించే అవకాశం కూడా జరగబోతాం. ఇప్పటికే శాఖమూరి సెంట్రల్ పార్క్ లో 300 మంది శ్రామికులు పనిచేస్తా ఉన్నారట. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో గార్డెనీని పెంచేందుకు, నర్సరీని డెవలప్ చేసేందుకు దాదాపుగా 12,000 మందికి ఉపాధి కల్పించబోతా ఉన్నట్టుగా అప్డేట్ చెప్తా ఉన్నారు. దీని విషయంలో అతి తొందరలో ప్రభుత్వం దగ్గర ఒక MOU జరగబోతా ఉన్నట్టుగా సమాచారం. తర్వాత మరిన్ని వివరాలు సేకరించి మరిన్ని వివరాలతో మరొక వీడియో చేసుకుందాం. నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాతో ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.